దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి అందరికీ వందనాలండి. మన రక్షకుడైన దేవుని నామములో మరొకసారి వందనాలు. ఈ సమయంలో ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవుడు చక్కనటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చి నెమ్మదినిచ్చి ఆయన నన్ను కాపాడినందుకు మరొకసారి ప్రభువుకి వందనాలు. దేవుని బిడ్డలారా, అలాగే ఈ యొక్క మాటలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి వందనాలు. నన్ను కాపాడిన దేవుడు మిమ్మల్ని కూడా సురక్షితంగా కాపాడి ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు. దేవుని యొక్క వాక్య భాగంలో రాయబడిన మాటలు మనము కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనము నేను చదువుతున్నాను. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము అని ఇక్కడ రాయబడి ఉంది. నిజమే ప్రియులారా, ఇక్కడ ఈ మాటని మనం చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే ఇక్కడ చూడండి, ఆ కింద ఆ యొక్క లైన్లో మనం చదివిన మాట, మనమైతే మన దేవుడి అయిన యెహోవా నామమును బట్టి మనము అతిశయపడాలి. దేవునికి స్తోత్రం. ఒక చక్కనటువంటి మాట అండి ఇది. ఎందుకంటే మనల్ని బలపరిచేది, మనల్ని ధైర్యపరిచేది కూడా ఈ వాక్యమే. అందుకే ఇక్కడ మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడాలని దేవుని వాక్యములో ఇక్కడ రాయబడింది. ఎందుకే మాటలో మనం చదువుకుంటున్నామంటే, ప్రియులారా, మనకి సహాయం చేసేవారు దేవుడు తప్ప ఇంక రెండు వాళ్ళు ఎవరు కూడా ఉండరండి భూలోకంలో. అందుకే దేవుని వాక్యంలో మనం చదువుతాం, 118వ కీర్తన 8వ వచనంలో, మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని ఆ వాక్యంలో అక్కడ రాయబడి ఉంటుంది. ఈరోజు ప్రియులారా, ఆయన నమ్ముకున్నాం కాబట్టి మనమందరమే కూడా ఆయన సన్నిధిలో సంతోషముతో మనం కొనసాగుతూ ఉన్నాం. కనుక మరొక మాట మనం చదువుదామండి. అదే కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనంలో ఇక నేను చదువుతాను. ఆపత్కాలమందు యెహోవా నీకు సహాయము చేయునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక అని రాయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఈ మాటను గమనిస్తే మనకి దేవుడు ఆపదలో అడ్డుపడే దేవుడు. చాలాసార్లు మనము ఈ యొక్క కార్యం జరుగుతుందా జరగదా అని అనుకుంటాం, కానీ తప్పనిసరిగా దేవుడు ఆపత్కాలంలో మనకు సహాయం చేసే దేవుడు. అందుకే యెషయా గ్రంథంలో మనం చదువుతాము ప్రియులారా, ఆయన చేసే కార్యాలన్నీ కూడా కంటికి కనపడవు, చెవులకు వినబడవు అని అక్కడ రాయబడి ఉంటుంది. నిజమైతే బిడ్డలారా, ఇక్కడ ఈ మాట చూడండి, ఆపత్కాలమందు యెహోవా నీకు సహాయము చేయునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. యాకోబు దేవుడు ఆయన చెప్పాడు కదా, అబ్రహాము దేవుడట, ఇస్సాకు దేవుడట, యాకోబు దేవుడట. పిల్లరా, అబ్రహాముతో వాగ్దానం చేశాడు. ఆ దేవుడే మనకేం చేస్తాడండి? సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. మనకు సహాయం చేసే దేవుడు, ఆపత్కాలంలో మనకు సహాయం చేసే దేవుడు. కనుక ఇక్కడ చూడండి, ఆ రెండో మాటలో మనం చదివితే అక్కడ పరిశుద్ధ స్థలముల నుండి ఆయన నీకు సహాయం చేసే దేవుడు. ఎక్కడి నుండి అండి? పరిశుద్ధ స్థలములలో నుండి ఆయన నీకు సహాయం చేసే దేవుడు. నిజమే ప్రియులారా, పరిశుద్ధ స్థలముల నుండి ఆయనకి సహాయం చేస్తాడు. ఆ పరిశుద్ధ స్థలం ఏదనగా ప్రియులారా, దేవుని యొక్క మందిరమే కాదండి. వాక్యంలో రాయబడి ఉంటుంది, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు లేక ప్రార్థన చేస్తే, నా నామం పేట ప్రార్థన చేస్తే మధ్యలో ఉన్నానని దేవుడు సెలవిచ్చాడు ప్రియులారా. కనుక ఆయన పరిశుద్ధ స్థలములో నుండి మనకు సహాయం చేసే దేవుడు. ప్రియులారా, అబ్రహాము పిలువబడినప్పుడు ఆయన మాటకు లోబడ్డాడు. ఆయన పిలువబడినప్పుడు ఆయన ఎక్కడికి వెళ్తూ ఉన్నాడో ఆయనకే తెలియదు. కనుక దేవుడు ఎప్పుడైతే పిలిచాడో అబ్రహాం గారు దేవుని మాటకు లోబడ్డాడు. దేవుని మాటకు లోబడిన తర్వాత ఆయన జీవితాన్ని దేవుడు ఎంతో సుందరంగా పిల్లరా తీసుకెళ్లారు.
అలాగే మనము కూడా ఈరోజు ఆయన నమ్ముకున్నటువంటి బిడలమే, మనము కూడా చక్కగా ఆయన నామము మనకు సహాయం చేస్తూ ఉంది, దేవుడే మనకు సహాయం చేస్తూ ఉన్నాడు అనేసి మనం నమ్మకంతో ముందుకు కొనసాగినట్లయితే దేవుడు మనల్ని మన కుటుంబాల్ని కూడా దీవించి ఆశీర్వదిస్తారు. ఈ మాటలు దేవుడు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, నీకు వందనాలు. మహిమ స్వరూపుడా, నీకు వందనాలు. ఇదిగో ఈ మాటలైనటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి, అభిషేకించండి. యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్.